ఊరొచ్చింది ఏనుగు ఏనుగేనుగు నల్లనా ఏనుగు కూరలు తెల్లనా. ఏందో ఏనుగుల మీద లెస్స ప్రేమలకు వస్తున్నావు. ఇవాళ పొద్దుగాలనే జూ పార్క్ పోయినా ఏనుగులను చూసేందుకు. ఎందుకో సడన్ గా వాటి మీద ప్రేమ పుట్టింది. ఇవాళ ఏనుగుల దినోత్సవం కదా అందుకే. అవునా, కేక్ తీసుకుపోయి కట్ చేసి నోరు తీపియకపోయినావు. కేక్ తినదని చెరుకు గడలతోటి తీపి చేసిన. పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసినావు అయితే. చూస్తావా నువ్వు కూడా సెలబ్రేషన్స్? బుద్ధి బలంలో భుజబలంలో అడవికే పెద్ద దిక్కైన ఏనుగుల రోజు ఇయ్యాలా. అగు మాటలనే వచ్చిర్రు వనజ, సీత, ఆశ, విజయ్. ఇవి ఆ ఏనుగుల పేర్లు. హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ లా ఈ ఏనుగులకు ఫ్రెష్ పండ్లతోటి జంబో కేకులు తినబెట్టి సెలబ్రేట్ చేసిర్రు. పర్యావరణంలో ఏ ప్రాణి విలువ దానికే ఉంటది, వాటి పని వాటికే ఉంటది. అవిటి జోలికి మనం పోకుంటే అవి కూడా మన జోలికి రావు. జనంలా జంతువుల పట్ల అవగాహన కల్పించాలనే ఇట్లా ఏనుగుల దినోత్సవం పెట్టి పార్కులా వాటిని జరిసేపు నడిపించారు. వచ్చిన పర్యాటకులకు ఎలిఫెంట్స్ ని దగ్గరికెళ్లి చూసే అవకాశం వచ్చే వరకు ఏనుగును ఎక్కినంత సంబరపడ్డారు. అటు విశాఖల డిప్యూటీ సీఎం పవన్ అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసిర్రు. ఏనుగుల దినోత్సవం నాడే ఒక వింత జరిగింది చూడుర్రి. విజయనగరం జిల్లా నుంచి మన్యానికి మళ్లిపోతున్న ఏనుగుల గుంపు పరజపాడు కాడ శివుని గుడి ముంగల ఆగినాయి. రోజు పంట పొలాల పడి రైతుల మీద దాడి చేసి పంటలు పాడు చేసే ఏనుగులు పొలిమేరల్లా శివుని గుడి ముంగల ఆగి ఆ శివయ్యకు తొండమెత్తి దండం పెట్టుకుంటున్నాయి. పట్నవతల చూసినావా బిల్డింగ్లు ఎట్లా లేచినాయో. అబ్బో మొన్నట్ల ఫంక్షన్ పోతుంటే చూసిన నా మెడలు వారం రోజులు లేవలేదు. అద్దాల మేడలంటే మేడలే కదా, అందులో ఎవరుంటారా అంతగానం? ఇంకెవరుంటారు, బగ్గ పైసలున్నోళ్లే ఉంటారు. మన సొంటలు పోవాలంటే అయ్యే పని కాదు గాని. ఎంతుంటదో అపార్ట్మెంట్ రేటు? 2 నుంచి 3 కోట్లు ఉంటదిరా. ఎంత లేదన్నా గన్ని కోట్లని అంటున్నావు. మా దిక్కైతే లంకంత కొంప కట్టొచ్చు. లంకంత ఇల్లు కడతావు. ఎక్కడున్నది, ఎవరు కట్టిర్రు అనే బ్రాండ్ ఉండదా? బ్రాండ్ ఏమైనా బ్రెడ్ మొక్కడా తినేదందుకు? ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ ముచ్చటింటే అబ్బర కొడుకు అని అంటావు. వరేవ్వా, చూస్తుంటేనే కళ్ళు చెమక్ చెమక్మని మెరుస్తున్నాయి కదా. ఎవరు కట్టిస్తున్నారు అనుకుంటున్నారు? ఇంకెవరు, అమెరికా అధ్యక్షుడు కంపనరు ట్రంప్ అయ్య కట్టిస్తున్నాడు మన హైదరాబాద్ లా. వీటిని ట్రంప్ టవర్లను పిలుస్తారు. మొత్తం 4 ఎకరాలల్లా 2 టవర్లు, మొత్తం 65 అంతస్తులు, లోపట్నే సినిమా థియేటరు, స్విమ్మింగ్ పూలు, ఆ బిల్డింగ్ కు ఈ బిల్డింగ్ కు నడిచిపోయేందుకు స్కైవే. హబ్బో, ఈ ట్రంప్ టవర్ లా ఇది లేదు అది లేదు అనకుండా సకల సవలతులున్నాయి. 3 BHK, 4 BHK, 5 BHK, 6 BHK గట్ట అమ్మబోతున్నారు. ఇక పైన పెంట్ హౌస్లు ఉంటాయి కదా, వాటి కోసం మస్తు పోటీ పడుతున్నారట. We had only 8 penthouses, and then this one family came and bought 2 full floors, so that knocked off 4 penthouses. But somehow the team has put in, managed to squeeze in 4 additional penthouses, which are all also sold. So even I'm a little, I think we're 8 penthouses sold, and the team has managed to squeeze in a few more. ఇలా తక్కువ 3 బెడ్రూమ్లది కొనాలంటే 5.5 కోట్లు, 6 బెడ్రూమ్లది కొనాలంటే 18 కోట్లు, ఇక పెంట్ హౌస్లకైతే 60 కోట్ల పైన చెప్తున్నారు. ఆల్రెడీ మన హైదరాబాద్ లో ఇప్పటికే ఓ 10 పెంట్ హౌస్లు అమ్ముడు పోయినాయట. పూణే, ముంబై, కోల్కతా, ఢిల్లీలా ఇప్పటికే ట్రంప్ అయ్యే టవర్లు ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ కు వచ్చింది అన్నట్టు. అవును బుజ్జి, నువ్వు అమీర్పేట మీదకెళ్ళే వస్తావు కదా, రాంగా నా చీరకు మ్యాచింగ్ గాజులు పట్టుకురా ప్లీజ్. అంటే తెత్తా అనుకున్నావా? లంచం కావాలి. ఏంది గాజులు తెస్తాను లంచమా? నాకు చిన్నప్పటికెళ్ళి లంచం లేకుంటే పనే బుద్ధి కాదురా. ఇక పెద్దగా అయినాక కూడా కంటిన్యూ చేస్తున్నావు అన్నట్టు. అసలు మనది కాదు తప్పు, మన అమ్మలది. నిజమేరా, మా అమ్మ చేసిన అలవాటే. చెప్పినట్టు వినకపోతే చాలు, రూపాయి ఇస్తా స్వీట్ కొనిస్తా అని లంచం ఆశ పెట్టి పని చేపించేది. పోనీలే, అట్లా చేసారు కాబట్టి చదువులో నేను మంచి మార్కులు తెచ్చుకునేది. అమ్మల ఆశ పెట్టుడు వేరు గాని టీచర్లే ఆశ పెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చారట ఏలూరులా. చదువులా మంచి మార్కులు వస్తే ఏ స్కూల్లోనైనా సప్పట్లు కొట్టిస్తారు. మీటింగ్ పెట్టి షాల్వా కప్పి ఓ ప్రైజ్ చేతికిస్తారు. కానీ ఏలూరు నిడమర్రి స్కూల్ పంతుళ్ళు ఇంకా జర మంచి ఆఫర్ ప్రకటించిర్రు. 10వ తరగతి పిల్లలకు 100% మార్కులు సాధిస్తే ఫ్లైట్ ఎక్కిస్తామని మాటిచ్చిర్రు. పిల్లలు పరీక్షలు రాసిర్రు, పాస్ అయ్యారు, అయిపోయింది. కానీ టీచర్లు మాత్రం ఇచ్చిన మాట మర్చిపోలేదు. సబ్జెక్టులల్లా 100కు 100 మార్కులు కొట్టిన 8 మంది విద్యార్థులను విమానం ఎక్కిచ్చిర్రు.
పాస్ అయితే మంచి మార్కులు వస్తే అది సైకిల్ కొనిస్తాం, బండి కొనిస్తామని తల్లిదండ్రులు మాటిచ్చుడు కామన్. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంకరేజ్ చేసేందుకు బడి పంతులు గిట్లాంటి ఆఫర్ పెట్టి పిల్లలను ప్రోత్సహించుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకునుడు నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు టీచర్లను. గన్నవరం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పర్యాటక ప్రదేశాలు చూపెట్టిర్రు. పిల్లల కళ్ళల్లా ఆనందం ముంగల ఎంత ఖర్చు చేసినా తక్కువే అనిపిస్తుంది కదా. మీకు ఇచ్చిన మాట మీ సార్లు ఎట్లా నిలబెట్టుకున్నారో మీరు కూడా అట్లనే మంచిగా చదివి మంచి పేరు తెచ్చుకొని మీ గురువుల పేరు నిలబెట్టాలి, కన్నుల కలలు సాకారం చేయాలి, సరేనా? దేవుడంటే కొందరికి ఆట అవుతున్నది. ఏమైంది బుజ్జమ్మ? ఏమైందా? కొందరు భక్తులు దేవునితోటి ఆటలాడుతున్నారు. అవునా? ఎందుకు? ఎక్కడ? ఏం చేసిండ్రు? కొండగట్ట అంజన గుడి తెలుసు కదా, కోరిన కోరికలు తీర్చే అంజన గుడి తెలియని వాళ్ళు ఉన్నారా? అయితే ఏందో నువ్వే చూడు, చూసి నువ్వే 4 జప్పరి ఆ భక్తుల్ని. రద్దయిన నోట్లే కాదు, కొందరు భక్తులు డూప్లికేట్ అదే పిల్లలు ఆడుకునే నోట్లను కూడా హుండీలు వేస్తున్నారు. కొండగట్ట అంజన్న ఆలయంలో హుండీలన్నీ కుప్పబోసి పైసలు లెక్క పెడుతుంటే ఒక్కటి కాదు 2 కాదు, ఏకంగా 500 రూపాయల నోట్ల కట్టలు 2.5 లక్షల దాకా ఉత్త షెల్లన్ నోట్లు వేసారు. ఇసొంటి నోట్లు వేస్తే ఏంది వేయకపోతే ఏంది చెప్పుర్రి. షెల్లన్ నోట్లు వేసి దేవుణ్ణి ఎంత పెద్ద కోరిక కోరుకున్నాడో గాని ఆ దేవునికి తెలియదా ఎవరు ఎసంటోళ్ళు అనేది. అయినా దేవుడేమన్నా భక్తులను బలిమిటికి పైసలు ఏమన్నాడా? ఎవరు ఎల్లుమానున్నంతా వాళ్ళేయాలే, లేకపోతే లేదు గాని ఇట్లా డూప్లికేట్ నోట్లు వేసి అందరి టైం వేస్ట్ చేసి ఎందుకు చెప్పు? ఏం భక్తులో ఏమో పొర్రి. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. దొంగలంటేనే దోసుకుపోతారా? వాళ్ళ సొమ్ములేని తీసుకొచ్చి దాచిపెట్టరు. నీ ముఖం, మంచి దొంగలు కూడా ఉంటారు తెలుసా? ముసుగు దొంగలు షెడ్డి దొంగలు తెలుసు గాని మంచి దొంగలు అంటే ఎవరుగా? కిక్కుల రవితేజ లెక్క ఆడాడున్నారులే. నువ్వు నీ నిద్ర ముఖం మంచిగానే ఉన్నది పో, అవి సినిమాలు నడుస్తాయి, బయట కాదు. నిద్ర ముఖం అంటే యాదకొచ్చింది. నిద్రపోయే దొంగలు చూసినవా ఎప్పుడన్నా? జనాలు నిద్ర పోవాలని దొంగలు చూస్తారు గాని దొంగలు నిద్ర పోబడింది బుజ్జి. కుంభకర్ణుల లెక్క నిద్రపోతున్న దొంగని చూపిస్తా పా నీకు. ఏయ్ బాబు లేవు లేవు. ఆహా ఇంకేం లేస్తాడు, మంచిగా గుర్రు పెట్టి బజ్జున్నాక అగో చూడుండ్రి కొట్టేసిన సొమ్ముల్ని జేబుల్నే మంచిగా దాచిపెట్టుకుండు. కానీ నిద్ర మబ్బులు కమ్ముకొచ్చే వరకు ఇంటోళ్ళకు అడ్డంగా బుక్కయ్యండు పాపం ఈ దొంగోడు. అయితే చోరీలకొచ్చిన దొంగలు ఎవడైనా ఇంట్లో సొమ్ములు మాయం చేస్తాడు, లేకపోతే పైసలు కథం పట్టిస్తారు. కానీ ఈడు మాత్రం మంచిగా కూని రాగాలు తీసుకుంటా ఇట్లా కునుకు తీసిండు. అబ్బా చూడుండ్రి, ఇంట్లోకొచ్చిన రూట్ మ్యాప్ కూడా మంచిగానే చెప్తున్నాడు. అయితే చోరీకి స్కెచ్ చేసిన ఈడు ఆల్రెడీ ఇంతంత తీర్థం పుచ్చుకున్నాడట. ఇక మంచిగా ఇల్లంతా దేవులాడి కావలసిన సొమ్ములన్నీ కొట్టేసిండు. కానీ ఇంతల్నే మత్తు ముంచుకొచ్చింది, నిద్ర కండ్ల మీదకొచ్చింది. ఆయంత ఇంటోళ్ళొచ్చేదాకా ఆడనే నిద్రలో మునిగిపోయిండు, ఆళ్లకు దొరికిపోయిండు. హైదరాబాద్లో కానొచ్చింది గీ విచిత్ర దొంగోని కథ. చిన్నప్పుడు మా వాళ్ళను హాస్టల్ వేస్తా అంటే 3 రోజులు అన్నం తినలేదురా నేను. ఎందుకు? హాస్టల్ చదువుకుంటే మంచి చదువు వస్తుంది తెలుసా? అమ్మో, పొద్దుగాలనే లేవమంటారు, టైం టు టైం తినమంటారు, యాల పొద్దుగాల వండుకోమంటారు. గంత రూల్స్ మనకు కష్టం గాని ఇంటికాడ ఉంటేనే అన్ని పనులు చెప్తారు. ఆడపిల్లవు నీళ్లు దేవా, వంట చేయవా అని ఇంటి పని వంట పని చేపిస్తారు. అదే హాస్టల్ అనుకో టైం కుదిరి చదువుకుంటే అయిపోయి. అబ్బో నువ్వు మామూలు దానివి కాదు. మళ్ళీ హాస్టల్కి వెళ్ళి అప్పుడప్పుడు ఇంటికి పోతే ఆ రేంజ్ వేరే ఉంటది. ఇద్దింటవా అద్దింటవా అని బతిమలాడతారు, బంగారం లెక్క చూసుకుంటారు. ఇంట్లో ఉంటే మర్యాదలన్నీ దక్కుతాయా? కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఎంత కష్టం వచ్చింది చూడు మరి. హాస్టల్ల పిల్లలు పొద్దుగాల లేచి పుస్తకాలు పట్టుకోవాలి, కానీ గీ హాస్టల్లో మాత్రం బకెట్లు పట్టుకోవాలి, లేదంటే మొఖాలు గడుకుంటందుకు కూడా నీళ్లుండయి. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు కస్తూర్బా బాలికల స్కూల్లా నీళ్ల కష్టం వచ్చింది. పిల్లలు చాలా మంది అయ్యారు, నీళ్ల కరవేమో దండిగా ఉన్నది. చదువుకునే పిల్లలు బుక్కులు పక్కకు పెట్టి బకెట్లు పట్టుకొని నీళ్ల కోసం రోడ్డెక్కవలసి వస్తున్నదని అక్కడి పంతులే బాధపడుతున్నారు. పొంగిపోర్లే పాతాల గంగను కాకపోయినా కనీసం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా సప్లైకి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. నలుగురున్న ఇంట్లో ఒక్కనాడు నల్ల రాకుంటే పరిస్థితి అధ్వానం ఉంటది. అట్లాంటిది 100 మంది పిల్లలుండే చోటు నీళ్లు రాకుంటే ఊహించుకోండిగా. అందున ఆడపిల్లలు కదా, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఈ నీటి సమస్యకి ఏదైనా పరిష్కారం చూస్తే బాగుండని అంటున్నారు విద్యార్థులు, పంతులు. ఈ వార్త చూసినోళ్ళు కూడా ఈ ఊర్లే వ్యవసాయం బంద్ పెట్టమంటున్నారా మా వాళ్ళను? అయ్యో ఎందుకు? ఎండకెండి వానకు నాని పంటలు పండిస్తే ఏం బాగుపడుతున్నారు చెప్పు వాళ్ళు. అట్లని వాళ్ళు వ్యవసాయం బంద్ పెడితే తిందందుకు అన్నం కూడా ఉట్టది. అందరు ఆకలి తీర్చేందుకు వాళ్ళు పస్తులు ఉంటున్నారు, వాళ్ళ ఆకలి ఎవరు తీరవాలే? నిజమే, కాలం కాకపోయినా పంట రాకపోయినా మద్దతు ధర లేకపోయినా చేసిన కష్టం ఎందుకు పనికిరాదు. ఏ కొలువులు చేసినా ఎంత పోస్టులున్నా అలా పై ఆఫీసర్లకు సెల్యూట్ చేయవలసింది. కానీ ఎవరికి చెయ్యెత్తి మొక్కకుండా ఎవరి మీద ఆధారపడకుండా బతికేది ఒక్క రైతన్నే అనుకుంటాం. అందులో సందేహం ఏముంది? ఎప్పటికీ రైతు అన్నదే పై చెయ్యి. అయ్యో ఆ రోజులు పోయి ఎట్లాంటి రోజులు వచ్చినాయో చూడు ఒకసారి.
అయ్యో దేవుడా, ఎవ్వడి ముంగళ తలవంచని అన్నదాత ఆఫీసర్లను వేడుకునే రోజులు వచ్చినాయి. అందరికీ అన్నం పెట్టే చేతులు ఎరువు కోసం కాళ్ళు పట్టుకునే రోజు వచ్చింది. ఒక్క 2 బస్తాలన్న యూరి సారు అని బతులాడుకుంటున్నాడు. మెదక్ జిల్లా రంగంపేటల యూరియా కోసం రైతన్న వడ్డ గోస ఇది. యాప్లు వస్తే వ్యాపారాలకు ఉండదు, రైతులకు మేలైతుంది అని తెచ్చిర్రు. కానీ ఆ యాప్లో బుకింగ్ చేసుకోరాక వాళ్ళని గిట్ల బతులాడుకునే పరిస్థితి వచ్చింది. అంత బతులాడినా కాళ్ళ వెళ్ళవడ్డా నిరాశ మిగిలింది. సిబ్బంది స్టాక్ లేదని ఎప్పుడుతోటి చేసేది ఏం లేక చిన్నవైన ముఖంతోటి ఉట్టి చేతులతోటి వెనుకకు మళ్ళీడు పాపం రైతన్న. అయ్యో, ఈ నడుమ శానా దూరం పోతున్నోళ్లకు రోడ్ల మీద పరేషాన్ అవుతున్నదట కదా. ఎందుకు? రోడ్లు మంచిగున్నాయని తొక్కుడు దొక్కితే నడిమిట్ లెక్కన్న ఒక దగ్గర కారు కూష్ అవుతున్నదట టైర్ పంచర్ అయ్యి. అబ్బర బిడ్డ, ఇది మామూలు గోస కాదు కదా. ఎవరిని లిఫ్ట్ అడగలేము, ఎవరిని విలువాలో తెలియదు. ఒకవేళ దొరక్క ఎవరిదైనా అడ్రస్ తెలిసి రమ్మంటే 100 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. వచ్చిన తర్వాత ఎన్ని పైసలు అడుగుతారో తెలియదు. కారులు అయితే ఇస్తారు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళ పరిస్థితి ఏంది? అందుకే నేనున్నా అంటున్నాడు ఒక చిచ్చా. ఎవలా కాక ఇవాళ రేపు చిన్న అక్కర పడితే చాలు దొరికినంత బరుకుదామని చూస్తారు ఆపది పడొచ్చిన వాళ్ళ దగ్గర. అసొంటిది కార్ అయినా బైక్ అయినా రోడ్డు మీద పంచర్ అయితే చాలు నాకు ఫోన్ చేయుర్రి, వచ్చి చేసిపోతా. మీకు నచ్చినంత పైసలు ఇయ్యుర్రి, మీ జేబులో పైసలు లేకపోతే ఇయ్యకూరనంటున్నాడు రహీం పాషా కాక. భూపాలపల్లి జిల్లాలో ఉంటాడట. నా నెంబర్ 8179993217. వృత్తిపరంగా మొబైల్ పంచర్ చేస్తానండి. మొబైల్ పంచర్ అంటే దారి మధ్యలో కానీ, అడవిలో కానీ, మైన్ మీద కానీ, ఎక్కడన్నా ఎవరన్నా దారి మధ్యలో 2, 3, 4 అంటే కారు కానీ, బైక్ కానీ, ఆటో కానీ పంచర్ అయితే వచ్చి చేస్తా అండి. డబ్బులు ఉన్నా లేకపోయినా. ఎంత మంచి మాటలు చెప్పినవే రహీం కాక. ఇవాళ రేపు అందరూ పైసలనే చూస్తున్నారు, కానీ నువ్వు మాత్రం మంచితనం మానవత్వం చూపెడుతున్నావు. రాత్రి 10 గంటలకు బండి టైర్ పంచర్ అయిందని పరిశాన్లు ఉన్నారట వీళ్ళు. చేతిలో పైసలు లేకపోయినా ఇంటికి పోయిన తర్వాత ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదని కొత్త ట్యూబ్ వేసి వాళ్ళని ఇంటికి పంపిండు. ఈ కాసుల యుగంలో ఇంత కనికరం చూపెట్టేటోళ్ళు ఎవరున్నారు చెప్పుర్రి కాక. నీ అంత మంచితనం ప్రతి మనిషిలా ఎంతో కొంతున్న లోకం చాలా మంచిగుంటదే. మన ఆడోళ్ళు సురు తప్పకుండా తాకుతుంది చైన్ దొంగలకు. అవును, వచ్చే జన్మల ఆళ్ళు కూడా ఆడోళ్ళ లెక్క ఉట్టి బీరువా నిండా బంగారం ఉన్నా వేసుకునే అదృష్టం లేకుండా పోవాలి. అన్నం లేకుండా ఉంటాం, బంగారం వేసుకొని చూసుకుంటే కడుపు నింపుకుంటాం. అట్లాంటి బంగారాన్ని వేసుకోకుండా వేసారు వీళ్ళ దొంగ కళ్ళ కారం కొట్ట. బంగారం దుకాణంలో వేసుకున్నా మళ్ళా మెడలేసుకుని మురిసిందే లేదు. బయటకి ఎట్లాగో వేసుకోలేనని అప్పుడప్పుడు ఇంట్లో వేసుకొని అద్దంలో వేసుకొని మళ్ళీ తీసి దాచిపెట్టుకునేది. ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేదు. ఎందుకు? దొంగలకు భయపడి అమ్మేసినవే? ఏ కాదు పిల్ల, బ్యాంకులుంటే భద్రంగా ఉంటదని పెట్టొచ్చినా. ఏంది బ్యాంక్ లో పెట్టినా? బ్యాంక్ అని గట్ల భయపడతావేంది చిన్ని? ఎందుకా? ఆగో గందుకు. బంగారానికి ఎక్కడున్నా భద్రత లేదు. దుకాణంలున్నా, ఇండ్లలున్నా, ఆడోళ్ళ పెయ్యి మీదున్నా, ఆఖరికి బ్యాంకులున్నా వేసుకొని తిరిగితే దొంగల కన్ను మండుతున్నాయని గిల్ట్ నగలు వేసుకొని గోల్డ్ నగలు బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులో కూడా దొంగలు మోపారు. బయట దొంగల కంటే ఇంటి దొంగలు ఇంకింత డేంజర్ అన్నట్టు బ్యాంకులు దోసుకునేటోళ్లు రాత్రిలో పడితే బ్యాంకుల పని చేసేటోళ్లు దర్జాగా లాకర్ల బంగారం మాయం చేసిర్రు. మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకుల కస్టమర్లు కుదవబెట్టిన 22 మంది బంగారం మాయం చేసిరట. ఇంట్లో 16 మంది సొమ్ము ఇంట్లో పెట్టుకున్నాడట బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్. ఇంకా 16 మంది మణపురం గొల్ల తాకట్టు పెట్టిర్రట. ఏ బ్రాంచ్ లో పెట్టిర్రనేది తెలవాల్సి ఉన్నది. ఈ ముచ్చట తెలిసినాక కస్టమర్ల గుండెల్లో రైలు పరిగెత్తి బ్యాంకుకు బార్లు కట్టిర్రు. మా బంగారం మీద నిలదీస్తున్నారు. బంగారం అంటే భరోసా అనుకుంటే ఇప్పుడు దాసుకోలేక